హలో, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాసెస్ అన్నింటిలో కూడా ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ టాపిక్ సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. అంటే లో లెవెల్ నుండి హై లెవెల్ వరకు ప్రతి ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకున్నాం. అలానే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్లో ఏంటంటే ఓవరాల్గా ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ ఓవరాల్గా ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు చెప్పే 16 ప్రాబ్లమ్స్లోనూ ఉంటాయి. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ప్రీవియస్గా జరిగిన మెథడ్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఏంటంటే దీనిలో ఇంకా 2-3 మెథడ్స్, అంటే ఇప్పటివరకు చేయలేని మెథడ్స్ 2-3 మెథడ్స్ వస్తాయి దీంట్లో. కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్, అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 12, 15 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈజ్ 81. హౌ మనీ సచ్ పేర్స్ ఆఫ్ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్? ప్రీవియస్గా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ మనం చేసాం. సో ఈ ప్రాబ్లం దానికి సంబంధించింది. సో ఇక్కడ ఎస్ఎఫ్ ఏమి ఇచ్చాడు మనకి? 81 అనేది ఎస్ఎఫ్ ఉన్నది. సో 81 ఎస్ఎఫ్ అయితే ఆ 2 నెంబర్స్ని మనం ఏమని క్వశ్చన్ చెప్పాను? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎఫ్లో మనం రాసుకోవచ్చు. అంటే సో 2 నెంబర్స్ ఏమైతే 81x, 81y 2 నెంబర్స్ అయితే ఇప్పుడు మనకి ఆ టూ నెంబర్స్ సమ్ ఎంత? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 12, 15 ఇచ్చాడు. అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే సో 81 కామన్ తీస్తే x ప్లస్ y ఈక్వల్ టు సమ్ ఎంత ఇచ్చిండే మనకి? 12, 15 అనేది సమ్ కింద ఉంది. 81 12, 15లో ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే ఖచ్చితంగా యూనిట్ టర్మ్ మనకి 5 వస్తుంది. అలానే 10 టైమ్స్ 800 అవుతుంది. కాబట్టి సో నియర్లీ మనకి 15 టైమ్స్ ఇది డివైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 15. సో x ప్లస్ y ఈక్వల్ టు 15. So if you have x plus y is equal to 15, then 15 can be written into in terms of addition. So it can be written into 1 plus 14. Next 2 plus 30, 7 plus 8. So these are the ways we can write 15 in terms of addition. 4 pairs మనకి ఫామ్ అది, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2, 3 plots having an area of 132, 204, 228. 3 plots having an area of 132, 204 and 228 square meters respectively are to be subdivided into equal vegetable beds. If the breadth of the bed is 3 meters, find the maximum length that a bed can have. So ఇక్కడ 3 plots ఉన్నాయంట. సో ఒక్కొక్క దాని ఏరియా 132, 204, 228 అనే ఏరియా కలిగిన 3 ప్లాట్స్ అని మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో వీటిని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అవన్నీ కలిపి 3 అంటే ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తున్నాడు. ఆ 3ని కూడా ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎస్సిఎఫ్ టాపిక్ చెప్పా, మీకు బౌల్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మగ్గులోంచి ఎంత వాటర్ తీయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే సో ఇది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే అక్కడ వాటర్ లెవెల్లో ఇచ్చాడు, ఇక్కడ ఏరియాగా ఇచ్చాడు, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని ఏరియా. సో దీన్ని ఈక్వల్ పార్ట్స్ కింద కన్సిడర్ చేస్తే ఈక్వల్ పార్ట్కు వచ్చేది కూడా ఏరియానే అవుతుంది. కాబట్టి ఈక్వల్ పార్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఈక్వల్ పార్ట్ అని అడిగాడు అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎస్సిఎఫ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్. సో ఎస్సిఎఫ్ ఈజ్ ద స్మాలెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ 24. Here 24 can be subdivided into 2 into 12. Why? Because 24 is not divisible with 132, okay? So 24 can be written into 2 into 12. Please check 12 is whether divisible in 132, 204, 228. Yes, it is divisible in these 3 numbers, okay? So these numbers SCF is 12, ఓకేనా? ఓకే, మనకి ఈ క్వశ్చన్లో ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? సో ఇది 12 అనేది ఏంటి? సింగిల్ బెడ్, ఈక్వల్ పార్ట్ చేశాం కదా. సో ఈచ్ బెడ్ ఏరియా ఈక్వల్ టు 12
12 స్క్వేర్ మీటర్స్. ఓకేనా. ఇక్కడ మనకి బ్రెడ్త్ ఇచ్చాడు. బ్రెడ్త్ ఎంత? బ్రెడ్త్ 3 మీటర్స్. ఈచ్ పార్ట్ యొక్క బ్రెడ్త్, ఈచ్ ఈక్వల్ పార్ట్ యొక్క బ్రెడ్త్ 3 మీటర్స్. సో ఇక్కడ హియర్ వీ హ్యావ్ ఏరియా బ్రెడ్త్. ఏరియా బ్రెడ్త్ ఉంటే ఖచ్చితంగా మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ ద బెడ్ ఏమవుతుంది? ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బెడ్త్. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బెడ్త్. సో 12 ఈక్వల్ టు L ఇంటూ 3. సో 3 కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైమ్స్. సో L ఈక్వల్ టు 4 meters. So length of the bed is 4 meters. Okay. Next question. 3 plots having an area of 1 square meters respectively are to be subdivided into equalized flower beds. If the breadth of a bed is 3 meters, what will be the maximum length of a bed? Okay. ఇక్కడ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే ఉందో సేమ్ క్వశ్చన్, కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 4th question. Question number 4. A room is 26 meters long and 10 meters broad. Its floor is to be paved by square tiles. What will be the least number of tiles required to cover the floor completely? ఒక రూమ్ ఉందంట. ఆ రూము లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. సో లెంత్ ఎంత మనకి? లెంత్ ఈక్వల్ టు 26 meters, బ్రెడ్త్ ఈక్వల్ టు 10 meters. ఓకే. ప్రీవియస్గా ప్రాబ్లంలో అయితే ఏరియా ఇచ్చాడు, ఇక్కడ మనకైతే లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. సో ఒక రూము లెంత్ బ్రెడ్త్ అనమాట. సో దీని నుండి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. దీని నుండి ఏరియా ఏమవుతుంది? సో ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రూమ్. సో టర్మ్స్ కింద రాసుకోండి. ఏరియా ఆఫ్ రూమ్ ఈక్వల్ టు 26 into 10, 260 square meters. నెక్స్ట్ మనకి ఇట్స్ ఫ్లోర్ ఈజ్ పేవ్డ్ బై స్క్వేర్ టైల్స్. అంటే ఈ రూమ్ మొత్తం, సపోజ్ ఇదంతా రూమ్ అనుకోండి, ఈ రూమ్ అంతా కూడా సో లెంత్ 26 meters దాని లెంత్, అలానే బ్రెడ్త్ 10 meters. ఓకేనా. సో దీని యొక్క ఏరియా ఎంత వచ్చింది మనకి? 260 meters వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పుడు ఇదంతా మనకి కింద ఉన్న గ్రౌండ్ అనమాట, రూమ్లో ఉన్న కింద గ్రౌండ్. దీనికి టైల్స్ వేస్తున్నాను నేను. టైల్స్ ఒక్కొక్క దాని టైల్ సమ్ ఈక్వల్ పార్ట్స్ కింద టైల్స్ అనేది వేస్తాం మనం. ఆ టైల్ అనేది ఎలా ఉందంట? స్క్వేర్ మీటర్స్లో ఉంది, అంటే స్క్వేర్ షేప్లో ఉందన్నమాట. అంటే నేను ఎలాంటి టైల్స్ని మొత్తం ఈ బోర్డ్ అంతా పెడుతున్నాను అనమాట నేను. ఓకేనా. అయితే ఇలాంటి టైల్స్ ఈ బోర్డు మొత్తం పెట్టడానికి ఎన్ని టైల్స్ కావాలి అది క్వశ్చన్. ఓకేనా. కాబట్టి ఈ టైల్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చా మనం? లెంత్ ఫైండ్ అవుట్ చేసామంటే అన్ని లెంత్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎందుకని? ఇది స్క్వేర్ కాబట్టి 4 lengths ఆర్ ఈక్వల్. ఓకే. సో ఇక్కడ లెంత్ అనేది ఈక్వల్ లెంత్ మనకి ఎట్లా వస్తుంది? దీనికి SCF కడితే వస్తుంది. సో SCF ఈక్వల్ టు ఏమవుతుంది? స్మాల్ డిఫరెన్స్ ఎంత? దానికి డిఫరెన్స్ 16 డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 8 డివైడ్ అవ్వదు. 8 డివైడ్ అవ్వదంటే నెక్స్ట్ 2. సో SCF ఈక్వల్ టు 2 meters. SCF 2 meters అంటే లెంత్ 2 meters అనమాట. లెంత్ 2 meters అయితే బ్రెడ్త్ కూడా 2 meters అయితే, ఎందుకని స్క్వేర్ కాబట్టి. సో ఏరియా ఆఫ్ దాన్ని ఏమంటాం మనం? ఏరియా ఆఫ్ టైల్. ఏరియా ఆఫ్ టైల్ ఏమవుతుంది మనకి? 2 కదా. 2 ఇంటూ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్. సో 2 into 2 ఏమవుతుంది? 4 meters స్క్వేర్. 4 meters స్క్వేర్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రూమ్ ఉంది, ఏరియా ఆఫ్ ద టైల్ ఉంది. సో నెంబర్ ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు 260/4. సో ఏమవుతుంది? 4 దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 times 24, 20లో 5 times, అంటే 65 టైల్స్ మనకి ఇక్కడ అవసరం అవుతాయి, అంటే మన రూమ్ని ఫిల్ చేయడానికి. ఓకేనా. 5th ప్రాబ్లం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ బై విచ్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రూమ్ ఆఫ్ డైమెన్షన్స్ 16.58 into 8.32. అంటే ఇక్కడ రూమ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మళ్ళీ రూమ్ అనుకోండి. సో రూమ్ ఇక్కడ 16.58 అనేది లెంత్ అయ్యిద్ది, అలానే 8.32 ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్. సో బ్రెడ్త్ ఇంటూ లెంత్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రూమ్. ఓకే. సో హియర్ గివెన్ ఏరియా ఆఫ్ ద రూమ్. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో అడిగినట్టు టైల్స్ అడుగుతున్నాడు. అంతూ బ్రెడ్త్ విడివిడిగా ఇచ్చాడు, ఇక్కడైతే మల్టిప్లై చేశాడు. కాకపోతే ఇందాక నార్మల్గా ఉన్నాయి, ఇక్కడైతే పాయింట్స్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి సో ఈ 2 నెంబర్స్కి ముందర SCF ఫైండ్ వచ్చేద్దాం. SCF కడితే మనకి ఏమవుతుంది? సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ వస్తుంది కాబట్టి. ఓకే. SCF ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ మర్చిపోండి, ఇక్కడ 16.58 కదా, 1658 832 అనుకోండి. సో డివైడ్ చేయండి. 832
1658. 832కి 1658కి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 2 వస్తుంది. సో మీరు సాల్వ్ చేయండి. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ పాయింట్స్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి 0.02 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ ఏమవుతుంది ఆన్సరు, నెంబర్ ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు 16.58 ఇంటూ 8.32 బై 0.02 ఇంటూ 0.02. సో ఎందుకు ఇది ఏరియా, సో ఒక్కొక్క టైల్ యొక్క ఏంటిది సైడ్ వచ్చింది కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ దీని యొక్క ఏరియా వస్తుంది ప్రీవియస్ ప్రాబ్లంలోనే. సో దేర్ ఫోర్ 2 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తాం. సో ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి మనకి. పాయింట్స్ అన్నీ క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 2 ఏమవుతుంది 4. సో 4 అనేది 832లో ఏమవుతుంది అంటే పాయింట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎల్సిఎం అంటే న్యూమరేటర్ డినామినేటర్లో పాయింట్స్ ఈక్వల్గా ఉంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 2 4 అనేది 832లో టైమ్స్ 0 8 208 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి 1658 ఇంటూ 208. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే సో ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 200 అనుకుంటే 2 ఇంటూ 8 16 2 5 10 11 2 6 12 13 1 2 1 2 + 1 3 3 3 1 6. అయితే ఇక్కడ మనం దీన్ని 200 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 2 zeros ఉంటాయి కాబట్టి 2 zeros ప్లేస్ చేసుకోండి. ఓకేనా. ప్లస్ మనం ఇంకేం చేయాలి 8 టైమ్స్ చేయాలి కదా, 200 టైమ్స్ చేసాం ఇంకా 8 టైమ్స్ చేయాలి కాబట్టి 8 8 64 6 8 5 40 40 + 6 46. నెక్స్ట్ 4 8 6 48 48 + 4 52. నెక్స్ట్ 8 1 8 8 + 3 30 4 6 8 4 4 3. సో 3 3 4 4 8 6 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. A wine seller had 3 types of wine, 403 liter of first kind, 434 liter of second kind, 465 liter of third kind. Find the least possible number of casks of equal size in which different types of wine can be filled without mixing. Okay, ఇక్కడ 403 నెక్స్ట్ 434 నెక్స్ట్ 465. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ అడిగాడు మనకి. 403 అంటే 3 టైప్స్ ఆఫ్ వైన్స్ ఉన్నాయండి. 3 టైప్స్ ఆఫ్ వైన్స్ అవి కెపాసిటీ ఎంత 403 లీటర్స్ ఒకటి ఉంది, 434 లీటర్స్ ఒకటి ఉంది, 465 లీటర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట. 3 కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి ఈ 3 టైప్స్ ఆఫ్ వైన్స్ని ఈక్వల్ క్యాస్క్ అంటే పాత్ర అంటే ఏదైనా ఒక బౌల్ లాంటి దానిలో వేయాలన్నమాట. అంటే బౌల్ అంటే మనకి డ్రమ్స్ ఉంటాయి కదా లేదా బాటిల్ అనుకోండి. సో క్యాస్క్ అంటే బాటిల్ అనుకోండి. అంటే ఈక్వల్ సైజ్ ఆఫ్ బాటిల్స్ కావాలి మనకి, అంటే ఇవి ఫిల్ చేయడం కోసం. ఏం చేయాలి ఇక్కడ దానికి ఈక్వల్ అనే టైప్ మనకి వర్డ్ వచ్చిందంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, లీస్ట్ డిఫరెన్స్ 434 31, ఇక్కడ కూడా 31. సో డిఫరెన్స్ 31 కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది డిఫరెన్స్ 31 కాబట్టి హెచ్సిఎఫ్ 31 అవుతుంది. హెచ్సిఎఫ్ 31 అయ్యిందంటే మనకి ఏం కావాలి ఇప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాస్క్స్ కావాలి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాస్క్స్ అంటే వితౌట్ మిక్సింగ్ అన్నాడు. ఒకవేళ మిక్సింగ్ అనడానికి కూడా మొత్తం కలుపుకొని చేయొచ్చు. ఇక్కడ మిక్సింగ్ కాదు కాబట్టి ఏం చేయాలి ఒక్కో దాన్ని డివైడ్ చేయండి. సో ఏమవుతుంది 403/31 + 434/31 + 465/31. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 టైం. ఇక్కడ 3 ఉంది కాబట్టి యూనిట్ టర్మ్ 13 టైమ్స్. నెక్స్ట్ 14 టైమ్స్. ఇక్కడ 5 ఉంది కాబట్టి 15 టైమ్స్. సో దేర్ ఫోర్ ఈ 1 ఇక్కడ దీనిలోంచి 1 తీసుకొచ్చి దీన్ని కలిపామనుకోండి 14 అవుతుంది. 14 + 14 + 14 42 క్యాస్క్స్ మనకి అవసరం అవుతాయి అన్నమాట. దేనికి అవి ఫిల్ చేయడానికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాస్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడ్ 4 7 8 and 7 1 9 లివింగ్ రిమైండర్స్ 2 and 5 రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ రిమైండర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఏం చేయొచ్చు మనం 4 7 8 నెక్స్ట్ 1 7
9. సో రిమైండర్స్ ఇక్కడ దీనికి 2, దీనికి 5 కాబట్టి రిమైండర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? సో ఇది 2 రూల్స్ చెప్పాను కదా, 2 రూల్స్లో ఫస్ట్ రూల్ అనమాట. కాబట్టి రిమైండర్స్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఏమవుతుంది? 4 7 6 7 1 4. సో మనకి ఇప్పుడు దీనికి ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ ఉన్నాడు కాబట్టి 4 7 6 7 1 4 can be divided with 4 7 6. Here one time 4 7 6. Remainder will be 8 3 2. 4 7 6 2 times 4 7 6 remainder. So HCF is 238. So 238 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 8. ద గ్రేటెస్ట్ నెంబర్ which will divide 42 49 56 leave the remainders 6 7 8 respectively. So ఇది కూడా సేమ్ ప్రాబ్లం. 42 49 56 రిమైండర్స్ ఏంటి? 6 7 8. సో రిమైండర్స్ తీసేస్తే ఏమవుతుంది? 36 42 48. సో ఇప్పుడు మీకు ఈ నెంబర్ చూస్తే ఏమనిపిస్తుంది? దేని మల్టిపుల్స్? 6 మల్టిపుల్స్. ఎస్ఎఫ్ ఈక్వల్ టు 6. సో ఆన్సర్ ఈజ్ 6. ఆన్సర్ 6 అంటే ఆప్షన్ 1. ఓకేనా. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 99 123 183 లీవింగ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేసు. లీవింగ్ ద సేమ్ రిమైండర్ అంటే సెకండ్ కేసు మనం అడిగింది. సెకండ్ కేసులో ఏం చేయాలి? ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసేయాలి. సో దీని నుండి దీన్ని సపరేట్ చేస్తే ఎంత అవుతుంది? 99 అంటే 123 అంటే 23 24 దీని నుండి దీన్ని సపరేట్ చేస్తే 23. ఇక్కడ ఏమైంది? 83 కాబట్టి 60. దీని నుండి దీన్ని సపరేట్ చేస్తే 84. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది దేని మల్టిపుల్స్ ఆర్ 12 కాబట్టి ఎస్ఎఫ్ ఈక్వల్ టు 12. సో 12 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. On dividing the number 7654 8506 9997 by a certain largest number. ఓకే, ఈ ప్రాబ్లం కొంచెం అబ్జర్వ్ చేయండి. by a certain largest number in each case the remainder is the same. రిమైండర్ సేమ్ అంట. రిమైండర్ సేమ్ అయితే మనం ఏం చేయొచ్చు? ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసేయాలి. ఓకే, అక్కడ వరకు. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద నెంబర్. ఫైండ్ ద నెంబర్ అంటే ఇందాకలా చేసేద్దాం. ఓకేనా. ఫైండ్ ద నెంబర్ అండ్ ద రిమైండర్ కూడా అడుగుతున్నాడు కాబట్టి నెంబర్ వరకు చేయడమే కాకుండా నెంబర్ తర్వాత ఏం చేయాలి? మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో చేస్తే నెంబర్ నుంచి ఒక నెంబర్ సపరేట్ చేయండి. ఏమవుతుంది? 2 5 14 నుంచి 6 తీసేస్తే 8. నెక్స్ట్ అక్కడ 7 ఏమీ లేదు, 852. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్లో తీసేస్తే 1 9 4 1 1941. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్లో తీసేస్తే 3 4 3 2 3 4 3. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఒక నెంబర్ని ఒక నెంబర్తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏమవుతుంది? 852 1491ని డివైడ్ చేస్తే 1 టైము 852 రిమైండర్ 9 హియర్ 4 8 -5 3. నెక్స్ట్ 14 నుంచి 8 తీసేస్తే 639. 639 మళ్ళీ డివైడ్ చేస్తే 639. సో రిమైండర్ 3. 4 నుంచి 3 తీసేస్తే 1 213. నెక్స్ట్ 639 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ 639. సో ఎస్ఎఫ్ 213 అవుతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఆ నెంబర్ వచ్చింది. 213 అనేది నెంబరు. మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ ఎస్ఎఫ్తో ఏ నెంబర్ని డివైడ్ చేసుకున్నా మనకు పర్లేదు. ఎందుకని? సేమ్ రిమైండర్ అన్నాడు కాబట్టి దేనికి ఫైండ్ అవుట్ చేసినా మనకి అదే రిమైండర్ వస్తుంది కాబట్టి. సో ఏమవుతుంది? ఇప్పుడు ఏదో నెంబర్ తీసుకోండి. ఇక్కడ మనకి
3 టైమ్స్ ఆల్రెడీ 3 టైమ్స్ మనకు తెలుసు కాబట్టి 639. సో రిమైండర్ 6 2 1 4 కింద ప్లేస్ చేసుకుంటే 5 టైమ్స్ చూద్దాం. 5 టైమ్స్ అయితే 5 3s 15, 5 1s 5, 5 + 1 6, 5 2s 10, 10 + 10 టైమ్. రిమైండర్ ఏమవుతుంది 9, నెక్స్ట్ 9 ఇక్కడ 1. సో 199 అనేది మనకి రిమైండర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు ఆప్షన్ 1 213 199. అంటే నెంబర్ ఏమో 213, రిమైండర్ 199. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ద నంబర్స్ 2270 3739 and 6677 on being divided by a certain number of 3 digits leave the same remainder, find the number and the remainder respectively. ప్రీవియస్గా 10th ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అదే మోడలు. ఇక్కడ మనకి కంపల్సరీగా ఏమని అన్నాడు, ఆ నెంబరు 3 డిజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంత ప్రీవియస్ ప్రాబ్లంలో అయితే మనకి ఏ డిజిట్ అనేది అడగల, డైరెక్ట్గా ఆన్సర్ ఎంత వస్తే అంత ఆన్సర్ వేసేస్తాం మనం. ఇక్కడ డెఫినెట్గా ఎంత అడుగుతున్నాడు 3 డిజిట్ నెంబర్ అయ్యి ఉండాలి అది ఖచ్చితంగా. కాబట్టి 3 డిజిట్ నెంబర్ కావాలంటే మనం ఆ నెంబర్ నుండి మళ్ళీ 3 డిజిట్ నెంబర్ మనం తీసుకోవాలి. కాబట్టి ముందర చేద్దాం. ఏమవుతుంది నెంబర్స్ ఏంటి మనకి 2270 ఒక నెంబరు, 3739 6677. సో ఈ నెంబరు అయితే ఇప్పుడు మనకి సేమ్ రిమైండర్ అన్నాడు కాబట్టి సేమ్ రిమైండర్ లీవ్ ద సేమ్ రిమైండర్ కాబట్టి ఏం చేయాలి, ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసేయాలి. సో ఇక్కడ తీసేస్తే ఏమవుతుంది 9 6 4 1469. సో దీన్ని తీసేస్తే 9 7 8 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి 16 ఉంది, 6లో 3 తీసేస్తే 3, 16 నుంచి 7 తీస్తే 9, నెక్స్ట్ 5లోంచి 3 తీస్తే 2, 2 9 3 8. నెక్స్ట్ దీనిలో సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ నుంచి 3 నెంబర్స్ నుంచి 7 0 4 4 4407. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ని డబల్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1469 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి దీన్ని టెస్ట్ చేద్దాం డివైడ్ అవుతుందో లేదో. ఓకేనా. ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత 1469. ఓకేనా. 1469 దీనిలో డివైడ్ అయితే దీనిలో డివైడ్ అయ్యింది అనుకోండి, ఇది ఎస్ఎఫ్ అవుతుంది. కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా డివైడ్ అవుద్ది, మన డౌట్ కోసం టెస్ట్ చేద్దాం. 1469 4407. ఇక్కడ 7 ఎప్పుడు వస్తుంది మనకి 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 3 9s 27, 3 6 18 20, 3 4s 12, 12 + 2 14, 3 1s 3 + 4. సో సరిపోయిందా. కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతుంది ఎస్ఎఫ్ 1469 అనేది ఎస్ఎఫ్ అవుతుంది. యాక్చువల్గా నెంబర్ ఇది గ్రేటెస్ట్ నెంబర్, కానీ మనకి 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. కాబట్టి 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్కి మనం ఏం చేయాలి, ఓకే 1469 ఎస్ఎఫ్ కదా, 1469ని మనం సింప్లిఫై చేసుకుంటే ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. 1469ని మనం ఏ విధంగా రాసుకోవాలి, దీనిలో 2 డివిజిబుల్ అవ్వదు, 3 అవుతుందా 3 అవ్వదు, 4 ఈవెన్ నెంబర్ కాబట్టి అవ్వదు, 5 అవ్వదు, 6 ఈవెన్ నెంబర్ కాబట్టి అవ్వదు, 7 చూస్తే 7 2s 63లో 7, 69లో 7 డివైడ్ అవ్వదు, 7 కూడా అవ్వట్లా, 8 ఈవెన్ నెంబర్ కాబట్టి అవ్వదు. నెక్స్ట్ 9. అంటే ఇవన్నీ నేను ఎలా తెలుస్తున్నాయంటే మీకు డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే ఇప్పుడు చేసే మనం 3 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేసే 3 ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయొచ్చు. డివిజిబిలిటీ రూల్ తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ఒక్కొక్క నెంబర్ చూసుకోవాలి. కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ కోసం ఏం చేస్తారంటే ప్రీవియస్గా ఒక వీడియో ఉంది డివిజిబిలిటీ రూల్స్ మంది, ఆ వీడియో చూడండి, క్లియర్గా మీకు డివిజిబిలిటీ రూల్స్ అన్నీ అర్థమవుతాయి. ఓకేనా. ఆ వీడియో చూసినాక ఇది మీకు అర్థం కాకపోతే అప్పుడు ఒకసారి స్టడీ చేయండి దాని గురించి. ఓకేనా. ఇప్పుడు 1469ని 11 10 అలాగే డివైడ్ అవ్వదు, 11 కూడా అవ్వదు, సో 12 ఈవెన్ నెంబర్ కూడా అవ్వదు. సో నెక్స్ట్ 13 చూద్దాం. సో 13 డివైడ్ అవుద్దా, 13 1 టైము 169లో 13 స్క్వేర్ 169 కూడా అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 13 ఇంటూ n టైమ్స్ 1, సో 13 టైమ్స్ కాబట్టి 113. అంటే 13 ఇంటూ 113. సో దీస్ 2 నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 13 అనేది 13లో మనకి అవసరం లేదు, 113 3 డిజిట్ నెంబరా. సో 3 డిజిట్ నెంబర్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది
113 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకేం అడిగాడు మన క్వశ్చన్లో, రిమైండర్ కూడా అడిగాడు కాబట్టి 113 ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేయండి. ఏం చేయొచ్చు, 113 డివైడెడ్ బై 2270. సో ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ చేస్తే 226 ఏమవుతుంది రిమైండరు. సో 20 టైమ్స్ అయితే ఏమవుతుంది 10. సో 10 అనేది మనకి రిమైండర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 113 అనేది నెంబరు, 10 రిమైండర్. సో ఆప్షన్ 2 113 10. ఓకేనా. డివైడెడ్ బై ద 3 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి 3 డిజిట్ నెంబర్కి మనం ఈ మెథడ్లో ఈ టైప్లో తప్ప వేరే మెథడ్లో రాయలేము. ఎందుకని అక్కడ ఏ నెంబర్ డివైడ్ అవ్వట్లేదు మనకి. సో 13 ఒకటి లీస్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి 13తో చేసుకున్నాం. సో రిమైనింగ్ వేరే నెంబర్ అయితే అది కూడా అయ్యేది, కానీ అవ్వట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా 13తోనే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఆన్ బీయింగ్ డివైడెడ్ బై 3 డిజిట్ నెంబర్ ద నెంబర్స్ 95336 అండ్ 91545 లీవ్ ద సేమ్ రిమైండర్, ఫైండ్ ద నెంబర్ అండ్ ద రిమైండర్. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు, సేమ్ మళ్ళీ, కాకపోతే ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, 3 డిజిట్ నెంబర్ అంటున్నాడు. కాబట్టి ముందర దానికి డిఫరెన్స్ ఎంతో చూసుకుందాం. ఒక దాని నుంచి ఒకటి తీయాలి కదా సేమ్ రిమైండర్ అన్నప్పుడు. 95336 అలానే 91545. సో మనకి దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుంది డిఫరెన్స్, 1 నెక్స్ట్ 9 12 కాబట్టి 7 నెక్స్ట్ 4 3 3791. సో 3791 అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకి 4 డిజిట్ నెంబర్ కదా, మనకి అడిగింది ఏంటి 3 డిజిట్ నెంబరు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ వెళ్తే డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తే దీనికి 17 డివైడ్ అవుతుంది. కాబట్టి 17 ఇన్ టర్మ్స్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు, 17తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ 34 నెక్స్ట్ 3 9 మళ్ళీ 2 టైమ్స్ 34 రిమైండర్ 5 151 అంటే 3 టైమ్స్ 51. ఓకేనా. సో ఇక్కడ 223 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఓకేనా. ఆ నెంబర్ ఏమవుతుంది ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ 223 అవుతుంది. ఇప్పుడు మనకి రిమైండర్ కూడా అడిగాడు కాబట్టి ఏం చేయాలి, 223 డివైడెడ్ బై ఏదో ఒక నెంబర్ తీసుకోండి, 95336 ఏ నెంబర్ తీసుకున్నా పర్లా. దీన్ని 4 టైమ్స్ డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే 4 3s 12 4 2s 8 8 + 9 4 2s 8 892. సో రిమైండర్ 1 15 నుంచి 6 61. ఓకే, ఇక్కడ 3 ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ 446 రిమైండర్ 7 10 నుంచి 4 తీసేస్తే 6 167. నెక్స్ట్ 6 ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ 7 టైమ్స్ చూద్దాం. 7 3s 21 2 7 2s 14 14 + 2 16 7 2s 14 + 15. సో రిమైండర్ 5 1 115. ఓకేనా. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 223 నెంబర్ అవుతుంది, 115 రిమైండర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏదవుతుంది మనకి, ఆప్షన్ 3 223 అండ్ 115. ఓకేనా. 13 ద నంబర్స్ 11284 and 7655 when divided by a number of 3 digit లీవ్ ద సేమ్ రిమైండర్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్స్. ఓకేనా. 3 డిజిట్ నెంబర్ అంటే అది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ డిఫరెన్స్ చూసి ఆ డిఫరెన్స్ని వచ్చిన డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా దానికి ఫ్యాక్టర్ అవుతుంది. ఆ నెంబర్ని ఏం చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 డిజిట్లో రాయాలి కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ప్రీవియస్గా చేసిన 2 ప్రాబ్లమ్స్ లాంటివి, కాకపోతే డివిజిబిలిటీ రూల్స్ మీకు బాగా వచ్చి ఉండాలి. సో దానికి డివిజిబిలిటీ రూల్ ఏది అప్లై చేయాలంటే 23 అనే డివిజిబిలిటీ రూల్ అప్లై అవుద్ది కాబట్టి ట్రై చేయండి ఆ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 2930 అండ్ 3246 దట్ విల్ లీవ్ 7 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సో 7 అని రిమైండర్ ఇచ్చాడు కాబట్టి 7 తీసేయండి దీనిలోంచి. ఎందుకంటే ఒకవేళ సేమ్ రిమైండర్ అంటే ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీయాలి. అక్కడ రిమైండర్ మనకు మెన్షన్ చేశాడు కదా, సేమ్ రిమైండర్ అయినా రిమైండర్ని మెన్షన్ చేశాడు కాబట్టి ఏం చేయాలంటే ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసేయాలి. ఇక్కడ ఏమవుతుంది 2923 నెక్స్ట్
3239. ఓకేనా? ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మనం HCF కడితే HCF కదా, మన గ్రేటెస్ట్ నెంబర్ ఒకటే కదా అడిగాడు, ఇంక వేరే లాజిక్ ఏమి అడగలే ఇక్కడ. సో ఓన్లీ మనకి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి 23 డివైడెడ్ బై 3239. ఎనీ టైమ్స్? 1 time 29 23. సో దిస్ 6 1 నెక్స్ట్ 316. మళ్ళీ ఇక్కడ 2923తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్? ఒకవేళ 30 అనుకుంటే 300 అనుకుంటే ఇది కూడా 3000 అనుకుంటే 10 times కాబట్టి 9 times చూద్దాం. 9 6 54, 9 1 9 ప్లస్ 5 14, 9 3 27 ప్లస్ 1 28. సో రిమైండర్ ఈస్ 9. నెక్స్ట్ 7 నెక్స్ట్ 316తో డివైడ్ చేస్తే 9 6 ఎప్పుడు అయింది? 4 times అయిద్దా? సో 4 times 4 9s 36, 4 7s 28 ప్లస్ 3 31. సో HCF ఏమవుతుంది? 79 అనేది HCF అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ ఫైండింగ్ ద HCF ఆఫ్ 2 numbers by division method, the last divisor is 49 and the quotients are 17 3 2. ఫైండ్ ద 2 numbers అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే లాస్ట్ డివైజరు 49. నెక్స్ట్ కోషెంట్స్ ఏమి ఇచ్చాడు? వరుసగా 17 3 2 అనే కోషెంట్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఏమేం చేస్తున్నాడంటే మనకి ఆ 2 numbers ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 numbers AB అనుకున్నాం అనుకోండి. ఆ 2 numbers AB అనుకుంటే డివిజన్ మెథడ్ అన్నాడు కాబట్టి ఒక నెంబర్ డివైడ్ చేస్తేనే మనకి ఏమవుతుంది? డివిజన్ HCF అనేది వస్తుంది కాబట్టి డివైడ్ చేద్దాం. సో ఏతో బీని డివైడ్ చేస్తే ఎనీ టైమ్స్ ఫస్ట్ కోషెంట్ ఎంత? 17 కాబట్టి 17 వేసుకోండి. 17 ఇంటూ A 17A. సో అప్పుడు రిమైండర్ C అనే రిమైండర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు Cని మళ్ళీ ఏం చేయాలి? Cతో Aని డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ కోషెంట్ ఎంతంట? 3. సో దేర్ఫోర్ 3 ఇంటూ C 3C. సో రిమైండర్ ఏమవుతుంది అప్పుడు? సో లాస్ట్ రిమైండర్ ఏమవుతుంది? తర్వాత మళ్ళీ డివైజర్ అవుతుంది కదా. లాస్ట్ డివైజర్ అంత ఇచ్చాడు 49 ఇచ్చాడు కాబట్టి 49 వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ Cని డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? లాస్ట్ కోషెంట్ ఎంత? 2. అంటే ఇక్కడ డివైజర్ ఉంది, కోషెంట్ ఉంది. డివైజరు కోషెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తే C వాల్యూ వచ్చేసింటేనా మనకి? అంటే C వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? ఎందుకంటే లాస్ట్లో రిమైండర్ 0 వస్తుంది మనకి. ఈ 2 మల్టిప్లై చేస్తే 98. అంటే C వాల్యూ ఎంత మనకి? C ఈక్వల్ టు 98 వచ్చేసింది. దేర్ఫోర్ C ఈక్వల్ టు 98 వచ్చింది మనకి. C ఈక్వల్ టు 98 వస్తే నెక్స్ట్ ఏ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? A ఈక్వల్ టు 3 ఇంటూ C ప్లస్ రిమైండర్ ఎంత? 49. సో 3 ఇంటూ C ఎంత? 98 కాబట్టి 398 ఎంత అవుతుంది? 398. 3 ఇంటూ 98 ప్లస్ 49 చేయాలి. సో దేర్ఫోర్ ఏమవుతుంది? 3 8s 24, 2 3 9s 27, 29 ప్లస్ 49. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 300 అనుకుంటే 349 నుంచి 60 తీసేస్తే 343, 6 తీసేస్తే 343. ఓకే, ఇది ఏంటిది మనకి? ఏ వాల్యూ వచ్చేసింది మనకి ఇప్పుడు? ఒక నెంబర్ వచ్చేసింది. ఒక నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు మనకి అవసరంలా. ఓకేనా? ఆల్రెడీ C ఎంత ఇప్పుడు? C 98. అంటే మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నెక్స్ట్ షార్ట్ కట్ చెప్తాను. 98 అంటే మనకి ఏమవుతుంది అప్పుడు? B వాల్యూ కావాలంటే సో ఈ 2 మల్టిప్లై చేసి రిమైండర్ యాడ్ చేయాలి. 17 ఇంటూ A ప్లస్ 98. 17 ఇంటూ A అంత 343 ప్లస్ 98. సో 2 మల్టిప్లై చేస్తే 5929 అనేది వస్తుంది. సో దేర్ఫోర్ B వాల్యూ 5929 అవుతుంది. అంటే మనం 2 numbers A, B అనుకున్నాం కదా. A ఈక్వల్ టు 343, B ఈక్వల్ టు 5929 అనేవి మనకి ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా? ఇన్ కేస్ షార్ట్ కట్ మెథడ్లో చేస్తే ఏం చేయాలంటే ఫస్ట్ లాస్ట్లో రిమైండర్ ఉంది కాబట్టి 2 numbers మల్టిప్లై చేయాలి. షార్ట్ కట్ అయినా మల్టిప్లై చేయడం కామనే. సో మనకి ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా జరిగిందో అలాగే ఉంటుంది. కాకపోతే మల్టిప్లికేషన్ షార్ట్ కట్లోనైనా అలాగే చేయాలి. అంతేగాని మల్టిప్లికేషన్ స్కిప్ చేసేస్తే షార్ట్ కట్ అయిపోదు. ఓకేనా? మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
థర్డ్ స్టెప్ అంటే రివర్స్లో చేసుకుంటూ వెళ్తున్నాం. 3 స్టెప్పులు చేసాం కదా మనం ఇందాక డివిజన్లో. సో ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ స్టెప్ ఈక్వల్ టు ఏమవుతుంది 49 ఇంటూ 2, 49 ఇంటూ 2 ఎంత 98. ఇక్కడ రిమైండర్ ఏమి ఉండదు కాబట్టి రిమైండర్ 0 కాబట్టి యాడ్ చేయక్కర్లేదు. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఈ 98 అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు 98 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఎంత 49 అనేది రిమైండర్. సో యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 343. సో ఇది ఒక నెంబరు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 343ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు 343 ఇంటూ 17, 343 ఇంటూ 17 ప్లస్ రిమైండర్ ఎంత అవుతుంది, అప్పుడు దాని ప్రీవియస్గా ఉన్నది రిమైండర్ అవుతుంది 98. వచ్చిన రిమైండర్ తర్వాత డివైజర్ అవుద్ది మనకి. ఓకేనా. కాబట్టి ఇది ఎంత అవుతుంది 5929 అవుతుంది అనమాట. సో ఇది షార్ట్ కట్. దీనికి క్యాలిక్యులేషన్ మాత్రం అదే కామన్గా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. రిమైండర్ ఏమి ఉండదు కాబట్టి ఏమి యాడ్ చేయగలదు. మల్టిప్లై చేయగా వచ్చిన రిజల్ట్ని ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఆ 2 నెంబర్స్కి దీన్ని యాడ్ చేయాలి. ఇది రిమైండర్ కాబట్టి నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ని ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. వచ్చిన దానికి ఇది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేది మనకి నెంబర్స్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ 5929 343 అనేవి మనకి ఆన్సర్స్ అవుతాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 సేమ్ ఇదే ప్రొసీజర్ కాబట్టి ఒకసారి బాగా అర్థం చేసుకుని ట్రై చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఈ వీడియోతో మనకి ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ టాపిక్ మొత్తం కూడా కంప్లీట్గా ఓవర్ అయింది. నెక్స్ట్ టాపిక్ పర్సంటేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి ఆ పర్సంటేజ్ నుండి వస్తుంది. డైరెక్ట్గా పర్సంటేజ్ నుండి ప్రాబ్లం అడగకపోయినా పర్సంటేజ్ అనే టాపిక్ ప్రతి ప్రాబ్లంలోనే ఇంక్లూడ్ అవుద్ది. కాబట్టి పర్సంటేజ్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో బేసిక్స్ నుండి కూడా పర్సంటేజ్ మీద ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా. అలానే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా. థ్యాంక్ యూ.